మన పాత వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వేరు పన్ను రేట్లు ఉన్నాయి, వాటన్నిటిని కూడా 2 స్లాబ్స్ కింద మనం మార్చుకున్నాం. లగ్జరీ మరియు సిన్ గుడ్స్ ఏదైతే ఉన్నాయో అదనంగా వాటిపైన 40% రేటు పన్ను విధిస్తా ఉన్నాం. అలాగే కొన్ని వస్తువులు ఏదైతే ఉన్నాయో సేవలు 0%, ఉదాహరణకి అత్యంత అవసరమైన వస్తువులు, ఆరోగ్య విద్య సంబంధించిన కొన్ని ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా 0% రేటు కూడా మనం విధించడం. అంటే ఎన్డీఏ ప్రభుత్వం విద్యా వైద్యానికి ఇచ్చే ప్రాధాన్యత ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. అలాగే ఈ కొత్త జిఎస్టీ మార్పులను మార్కెట్ అబ్జర్వ్ చేసుకోవడానికి కొంత సమయం తప్పకుండా పడుతుంది. అయినప్పటికీ లాంగ్ టర్మ్ లో ఇది మన దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది అధ్యక్ష. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి ఈ సభ వేదికగా సాక్షిగా మధ్యతరగతి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ మార్పులు భవిష్యత్తులో ఇంకా మెరుగైన పన్ను వ్యవస్థను ఆవిష్కరణలు తీసుకురావడానికి ముందడుగుగా భావిస్తా ఉన్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఈ జిఎస్టీ పరంగా సూచనలు చేయడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణం. అలాగే విశాఖలోని గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చినా కూడా దేశంలోని డేటా పాలసీలో ఉన్న లోపాల వల్ల దేశం నష్టపోతుందని కేంద్ర ప్రభుత్వానికి తీసుకువెళ్లి పెట్టుబడిదారులకి పన్ను మినహాయింపు కల్పించాలన్న సూచించడం మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆయన ఇచ్చిన సూచనని పరిగణలో తీసుకొని కేంద్రం సమాలోచన చేసి సూపర్ చార్జ్ డేటా సెంటర్స్ కి 20 years ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా మరియు జిఎస్టీ క్రెడిట్ ఇచ్చే ఆలోచన కూడా చేయడం కూడా చాలా శుభ పరిణామం అని తెలియచేసుకుంటూ పేదలకు ఎంతో అనుకూలంగా రైతులకి అన్ని వర్గాలకి ప్రయోజనం కలిగించే విధంగా ఈ యొక్క జిఎస్టీ 2.0 ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. వన్ నేషన్ వన్ ట్యాక్స్, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది మోడీ గారి మాటల్లో గుడ్ సింపుల్ ట్యాక్స్ గా మారిపోయింది అధ్యక్ష. జిఎస్టీ వలన వివిధ ప్రాంతాల్లో రకరకాల పేర్లలో అమ్మే వస్తువులపై పన్నులు ఒక్క ట్యాక్స్ వలన సరళతరం చేయడం జరిగింది అధ్యక్ష. అనేక పన్ను వివాదాలు పరిష్కరించబడ్డాయి. ఐటీ రిటర్న్స్ ప్రాసెసింగ్ వేగవంతమైంది. రీఫండ్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా పోయింది అధ్యక్ష. 12 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను రహితం చేయడం వలన మధ్యతరగతి ప్రజలకు పెద్ద మొత్తంలో లాభపడింది అధ్యక్ష. పాత చట్టంలోని క్లిష్టతలను తొలగించి కొత్త సంస్కరణలతో జిఎస్టీ 2.0 సంస్కరణలు తీసుకొచ్చినారు అధ్యక్ష. ఇది మధ్యతరగతి పౌరులకు అనుకూలంగా ఉండి నిజమైన వ్యాపారులకు భారం కాకుండా ప్రజలకు ఉపయోగంగా సంస్కరణలు చేశారు అధ్యక్ష. ఈ జిఎస్టీ సంస్కరణలో పేదలకు, మధ్యతరగతికి, రైతులకు, ఎంఎస్ఎంఈలకు, యువతకు, శిల్పులకు, కార్పెంటర్స్ కు, వస్త్ర పరిశ్రమలోని వారికి, నిర్మాణ కార్మికులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఈ సంస్కరణ చేశారు అధ్యక్ష. ఇంతకు మునుపు జిఎస్టీలో భాగంగా 4 స్లాబ్స్ ఉండేవి అధ్యక్ష. 5%, 12%, 18%, 28% గా వీటిని కుదించి ఇప్పుడు 2 స్లాబ్లు చేస్తూ 5%, 18% గా నిర్ణయం చేశారు అధ్యక్ష. ఇంతకు మునుపు 5% స్లాబ్ లో ఉన్న వాటికి పన్ను పూర్తిగా రద్దు చేశారు అధ్యక్ష. అందులో ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఆరోగ్యం, జీవిత బీమా పాలసీ ఉండటము ఎంతో విశేషం అధ్యక్ష. దీనివల్ల కోట్లాది మంది ఉపశమనం కలిగింది అధ్యక్ష. ఇంకా వ్యవసాయము, టెక్స్టైల్, ఎరువులు, ముఖ్య ఇన్పుట్స్, మ్యాన్ మేడ్ ఫైబర్, అమ్మోనియా వంటి వాటిపై జిఎస్టీ తగ్గించడం వల్ల ఎంఎస్ఎంఈలకు, రైతులకు ఉపశమనం వచ్చింది అధ్యక్ష. ఆరోగ్యం, జీవిత బీమాకు 18% నుంచి 0% చేశారు అధ్యక్ష. ఇందులో భాగంగా ప్రధానమంత్రి గారి యూనివర్సల్ హెల్త్ ప్రోగ్రామ్ కు, అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల వరకు ఫ్రీ ఆరోగ్య బీమా చేయడం వల్ల పేదలు, ముసలివాళ్లు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఉపయోగంగా ఉన్నాయి అధ్యక్ష. సైకిళ్లు గాని, సబ్బులు గాని, టూత్ పేస్ట్లు గాని మధ్య తరగతి కుటుంబాలకు లాభదాయకంగా అయింది అధ్యక్ష. ఎలక్ట్రానిక్స్ కానీ, టీవీ, ఏసీ, డిష్ వాషర్, సోలార్ వాటర్ హీటర్స్ లాంటి ఎన్నో వాటి ధరలు తగ్గడం వల్ల ఇవన్నీ మధ్యస్థాయి వర్గాలకి అందుబాటులోకి వచ్చాయి అధ్యక్ష. దీనివలన మధ్యతరగతి కుటుంబాలు బయ్యింగ్ కెపాసిటీ పెరిగి వారి ఆదాయం ఆదా అవుతుంది అధ్యక్ష. ఏటికొప్పన కానీ, కొండపల్లి బొమ్మలు కానీ ఈ యొక్క జిఎస్టీ 5% తగ్గించడం వలన చెక్క, లోహ, టెక్స్టైల్స్ మీద ఆధారపడిన వేలాది కుటుంబాలు లభ్యపడే అవకాశం ఉంది అధ్యక్ష. దీనివల్ల ఎగుమతులు పెరిగి ఖర్చులు తగ్గడం వల్ల లాభాలు పెరిగి వాళ్ళు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగనే ఆంధ్రాలో తోలు బొమ్మలులో కూడా 5% తగ్గించడం జరిగింది అధ్యక్ష. 100 కుటుంబాల ఎగుమతులు పెరుగుతాయి. వీటి వలన వీటికి శ్రీలంక నుంచి కానీ, ఎన్ఐ దగ్గర నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది అధ్యక్ష. వీళ్ళకి కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది అధ్యక్ష. జిఎస్టీ రిఫార్మ్స్ అనేది చాలా అద్భుతంగా దోహదపడతాయి. ఇది ఈ నెల 22వ తారీఖు నుంచి
అమల్లోకి వస్తున్నాయి సార్. 2017 సంవత్సరంలో మొదలైన ఈ జిఎస్టి విప్లవం ఒక దేశం ఒకే పన్ను విధానం ద్వారా గతంలో ఉన్న అస్తవ్యస్తంగా ఉన్న పన్నుల విధానాన్ని సరిచేసి దాదాపు గతంలో స్టేట్ ట్యాక్సెస్ గానీ సెంట్రల్ ట్యాక్సెస్ గానీ 17 రకాల ట్యాక్స్లు ఉండేవి సార్. అక్కడి నుంచి ఇంకొక 6 రకాల సెస్ ట్యాక్స్లు ఉండేవి. వీటన్నిటినీ ఎత్తేసి ఒకే ట్యాక్స్ విధానం తీసుకురావటం, గతంలో ఉండే 5 స్లాబుల్ని కాదని ఇప్పుడు 2 స్లాబుల్లోకే తీసుకురావటం, ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించినట్లయితే 2018 సంవత్సరంలో భారతదేశం యొక్క జిఎస్టి ఆదాయం 7 లక్షల కోట్ల రూపాయలు ఉంటే 2020 కల్లా అది దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు అయింది సార్. 2024-25 సంవత్సరానికి దాదాపు ఇన్కమ్ డబుల్ అయ్యి 11 లక్షల కోట్ల నుంచి 22 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం భారతదేశానికి సమకూరింది. విస్తృతమైన పన్ను విధానం, సరళీకృత విధానం వలన జిఎస్టి పరిధిలోకి ఎక్కువ మంది వ్యాపారస్తులు దాదాపు 1,50,00,000 గత సంవత్సరం వచ్చారు సార్. ఏదైతే రైతాంగానికి, మధ్యతరగతి ప్రజలకి, పేద ప్రజలకి సరైన వైద్య సదుపాయం అందాలి, హెల్త్ ఇన్సూరెన్స్ వారికి అందుబాటులోకి రావాలి, రైతాంగానికి వ్యవసాయ ఉపకరణాలు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ తక్కువ ధరకి లభ్యం కావాలి, అలాగే న్యాచురల్ ఫార్మింగ్ దిశగా బయోపెస్టిసైడ్స్ వినియోగం కానీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వినియోగం కానీ పెరగాలి, ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులోకి రావాలి. 99% వస్తువులు ఈరోజు 5% స్లాబ్లోకి వచ్చాయి సార్. 28% స్లాబ్ రేట్లో ఉన్న 90% వస్తువులు ఈరోజు 18% స్లాబ్ రేట్లోకి వచ్చాయి. హెల్త్ సెక్టార్లో ఇది చాలా పెద్ద ఎత్తున ఒక మంచి రిఫర్మేషన్ జరిగింది సార్. సేవింగ్ డ్రగ్స్, క్యాన్సర్ కానీ లేకపోతే ఇతర రేర్ డిసీజెస్ కి ట్రీట్ చేసే మందులు ఈరోజు 0 ట్యాక్సేషన్లోకి వచ్చినాయి. ఓపీకి కూడా 100 రూపాయలు తీసుకుంటే 12 రూపాయలు ట్యాక్స్ పడేది సార్ ఒక డాక్టర్ ఓపీ రాస్తే. కానీ ఈ రోజు దాన్ని కూడా 5% తీసుకురావడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రెండింటికి కూడా షార్ట్ టర్మ్ పెయిన్ ఉన్నప్పటికీ ఒక లాంగ్ టర్మ్ గెయిన్ దృష్టిలో పెట్టుకొని చిన్న మధ్యతరగతి పరిశ్రమలు, ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒకటి తీసుకొని లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ కావాలి, ఇవన్నీ కూడా ఒక పాలసీ రూపంలో, ఇన్సెంటివ్స్ రూపంలో, రకరకాల విధంగా ప్రోత్సాహాల రూపంలో ప్రభుత్వం ఆ విధానాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైతే వాడుతుందో ఈరోజు టాక్సేషన్ సిస్టమ్ కూడా దానికి యాడ్ కావడం వలన అవన్నీ కూడా స్పీడ్ అయ్యే అవకాశం ఉంది సార్. దాదాపు 50,000 కోట్ల రూపాయల నుంచి 1,00,000 కోట్ల రూపాయల మధ్యలో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వానికి 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మనకు వచ్చే ఆదాయంలో ట్యాక్స్ ఇన్కమ్ లో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సమర్థవంతమైన నాయకత్వం, ఒక సుస్థిరమైన నాయకత్వం వలన ఈరోజు రాష్ట్రంలోకి పెట్టుబడుల వరద వస్తూ ఉంది. అవి చిన్న సెక్టార్ కావచ్చు, పెద్ద సెక్టార్ కావచ్చు. ఈరోజు గౌరవ యువ నాయకులు, గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు గత సంవత్సరంన్నర కాలంగా ఈ యొక్క 10 లక్షల కోట్ల పైగా పెట్టుబడులను ఆకర్షించేదానికి కానీ లేకపోతే 25 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ముందుకెళ్తున్న ఈ తరుణంలో ఈ జిఎస్టి రిఫార్మ్స్ అనేది మనం కరెక్ట్గా కనుక ఉపయోగించుకున్నట్లయితే ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైన వనరుల్ని సృష్టించే ప్రక్రియ, అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే విధంగా, అలాగే వినియోగదారుడికి ఉపయోగం ఉండే విధంగా మనం తయారు చేసుకునే అవకాశం ఉంది సార్. అంటే ఒక వస్తువుని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తే కూడా ఒకే వస్తువు మీద 2-3 పన్నులు వేసాలి. వీటన్నిటిని కూడా సరళీకృతం జరగాలి అని చెప్పి ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో వ్యాట్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అన్నింటినీ తీసి వస్తు సేవల పన్ను జిఎస్టీ ట్యాక్స్ ని 2017 నుంచి జూలై 1 నుంచి అమలు చేశారు అధ్యక్ష. దేశానికి ఆదాయం పెరిగింది అధ్యక్ష, అలాగే రాష్ట్రాల్లో కూడా ఆదాయం వచ్చింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఏదైతే మోడీ గారి నాయకత్వంలో నిర్మలా సీతారామన్ గారు వారి ఆధ్వర్యంలో జిఎస్టీని మళ్ళీ సరళీకృతం చేయాలి, పన్నులని రిఫార్మ్స్ చేయడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య మధ్య తరగతి ప్రజానీకానికి వారి ఆర్థిక జీవన ప్రమాణాలని పెంచడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు చూస్తే అధ్యక్ష, ఒక బ్యాగ్ నిండా ఒక షాప్కు పంపిస్తే అధ్యక్ష, ఒక జోబు నిండా కూడా వస్తువులు తీసుకొచ్చే పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష. జిఎస్టీ విధానంలో గతంలో 5 స్లాబ్స్ అంటే 0, 5, 12, 18, 28 ఇట్లా ఉండే అధ్యక్ష. దాన్ని ఈరోజు సరళతరం చేస్తూ కొన్ని 0 తీసుకొచ్చారు, 12లోని కొన్ని 0 చేశారు, 12లోని కొన్ని 5 చేశారు, 18లోని కొన్ని 5 చేశారు. ఎక్కువగా ఏదైతే ప్రజలు నిత్యావసరంగా అనునిత్యం వినియోగించేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అన్నిటిపైన కూడా ఈ ట్యాక్స్ ను తగ్గించడం వలన ఈరోజు సామాన్యుల పైన చాలా భారం తగ్గుతుంది అధ్యక్ష. దీనివలన కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది అధ్యక్ష. ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో ప్రధానంగా స్మాల్ అండ్ మార్జినల్ మీడియం
ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటిలో కూడా ఈ జిఎస్టీలో ఉన్నటువంటి స్లాబ్స్ తగ్గించడం వలన ప్రజల వినియోగం, వస్తువు వినియోగం పెరుగుతుంది అధ్యక్ష. ఎప్పుడైతే ప్రజలు వస్తు వినియోగం పెరుగుతుందో ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెంచాలి అధ్యక్ష. ప్రొడక్షన్ పెంచడం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి అధ్యక్ష. అప్పుడు ఆటోమేటిక్గా ఉపాధి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయి అధ్యక్ష. అంటే స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ని ఇంకా ముందుకొచ్చి ఏర్పాటు చేయడానికి చాలా వెసులుబాటు కల్పిస్తుంది అధ్యక్ష. ఈరోజు ఈ జిఎస్టీ ట్యాక్స్ని రిఫార్మ్ చేయడం వలన అధ్యక్ష. ఈ సరికొత్త పన్నుల విధానం అనేటటువంటిది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మరి ఇదొక దిశానిర్దేశం చేస్తుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. మరి ప్రధానమంత్రి గారు ఎవరు ఊహించలేదు అధ్యక్ష. ఇప్పుడు ఎందుకు జిఎస్టీని తగ్గిస్తా ఉన్నారు అనేది దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు అధ్యక్ష, పౌరులు కావచ్చు, ఎవరు కూడా ఊహించలేదు అధ్యక్ష. కానీ ప్రధానమంత్రి గారు ఆ రోజు ఆగస్టు 15 రోజు నాడు వారు ఇచ్చినటువంటి సందేశంలోనే చాలా స్పష్టంగా దాన్ని వారు తెలియపరచడం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను దీపావళి కానుకగా ఇస్తున్నామని చెప్పడం, ఈ సభ ద్వారా గౌరవ ప్రధానమంత్రి గారికి, అలాగే గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి గారికి, అట్లానే మన ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా ఈ సంస్కరణల ద్వారా అధ్యక్ష వ్యవసాయానికి కూడా చాలా వరకు పెట్టుబడి ఏదైతే ఎక్కువ అవుతున్నటువంటి ఈ దశలో వ్యవసాయం చేయడమే కష్టం అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఈ దశలో ఈ జిఎస్టీలో ఉన్నటువంటి మార్పుల ద్వారా, ఈ సంస్కరణల ద్వారా వ్యవసాయ రంగం కూడా ముందుకు వెళ్ళడానికి ఇది ఎంతో దోహదపడుతుంది అధ్యక్ష. ఎందుకంటే మెకనైజేషన్కి వెళ్ళాలి అధ్యక్ష. ఈనాడు మ్యాన్ పవర్ మనకి దొరకనటువంటిది తక్కువయ్యేటటువంటి ఈ సందర్భంలో వ్యవసాయ రంగానికి ఈరోజు మెకనైజేషన్ ద్వారా ఇంకా మనం ముందుకు పోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఏదైతే ఆరోగ్య బీమా అధ్యక్ష, ఆరోగ్య బీమా కానీ లైఫ్ ఇన్సూరెన్స్ పైన జీరో ట్యాక్స్ చేయడం అనేది చాలా అవసరం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ లైఫ్ని ఇన్సూర్ చేయాల్సినటువంటి అవసరం, ఆరోగ్యపరంగా కూడా ఇన్సూరెన్స్ చేయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది అధ్యక్ష. దీనివలన ఆ జీవిత బీమా రంగం కూడా వ్యక్తిగత బీమా కావచ్చు, అలాగే హెల్త్ పాలసీ అవ్వచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవి అందరికీ కూడా సామాన్యుడు కూడా తీసుకునేదానికి చాలా వెసులుబాటు కల్పిస్తుంది అధ్యక్ష ఈ సంస్కరణల ద్వారా. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరగాలంటే ఉత్పత్తి పెరగాలి. ఉత్పత్తి పెరగాలంటే ప్రజల వినియోగం పెరగాలి. మరి ప్రజల వినియోగం పెరగాలి అంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. కొనుగోలు శక్తి పెరగాలి అంటే ధరలు అందుబాటులో ఉండాలి. ధరలు అందుబాటులో ఉండాలంటే పన్నులు హేతుబద్ధంగా ఉండాలి. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పన్నుల హేతుబద్ధీకరణలో భాగంగా జిఎస్టీ రూపంలో ఇన్నాళ్ళు ఉన్న 4 స్లాబ్లు తగ్గించి, పన్నుల రేటు కూడా తగ్గించి, దేశంలో ఉత్పత్తి పెరగటానికి, ప్రజల వినియోగం పెరగడానికి, తద్వారా రాష్ట్రాలు అలాగనే దేశం కూడా ఆర్థికంగా వేగంగా ముందుకెళ్ళటానికి ఈ మార్పులు దోహదం చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజల మీద భారం తగ్గించే ఏ నిర్ణయాన్నైనా సమాజం హర్షిస్తుందని కూటమి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు కేంద్రంలో, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో వాళ్ళ నాయకత్వంలో మనం ప్రజలకి కలిగిస్తున్న ఈ వెసులుబాటు ప్రజలను మనల్ని ఆశీర్వాదిస్తారని నమ్ముతూ మోడీ గారిని, అలాగనే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. 400 వస్తువులు, అందులో 80% పైగా పేదవారు, మధ్యతరగతి అత్యవసరం అనుకునేటటువంటి వస్తువుల మీద జిఎస్టీ తగ్గడం వల్ల ఈ సభ ద్వారా మనం అభినందించాల్సినటువంటి వ్యక్తులు 3 ఉన్నారు అధ్యక్ష. ఒకరు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధ్యక్ష. రెండో వారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిలో నిర్మలా సీతారామన్ గారు అధ్యక్ష. ఇక 4వ వ్యక్తిని కూడా మనం అభినందించాల్సి ఉంటుంది, ఎందుకంటే మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు అధ్యక్ష. ఎందుకంటే ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఆయన మీద పడుతుంది. అన్ని రాష్ట్రాల మీద జిఎస్టీ తగ్గుదల వల్ల, ఎందుకంటే జిఎస్టీ
వసూలైనటువంటి దాంట్లో 42% మళ్ళా రాష్ట్రాలకు తిరిగి వస్తుంది కాబట్టి ప్రాథమిక అంచనాల ప్రకారంగా 48,000 కోట్లు కేంద్రానికి ప్రతి సంవత్సరం ఈ జిఎస్టీ తగ్గుదల వల్ల ఆర్థిక భారం పడినప్పటికీ రాష్ట్రాల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది కాబట్టి అత్యధికంగా మన 29 రాష్ట్రాల్లో అత్యధికంగా భారం పడేది ఆంధ్రప్రదేశ్ వైపు అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది. మరి ఒకవైపు 5 సంవత్సరాల ప్రజా వ్యతిరేక పాలనలో అన్ని వైపుల పన్నులు వేసి అప్పులు తెచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతాకుతలం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వ పాలనలో మగ్గిపోయినటువంటి ప్రజలకు ఉపశమనం కలిగించాలని సూపర్ 6 పథకాల ద్వారా కుటుంబం యొక్క సంక్షేమాన్ని ఒకవైపు చూస్తూ మరొక వైపు పోలవరం, అమరావతి, మరి ఇరిగేషన్ ప్రాజెక్టు లాంటి అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతూ అష్ట కష్టాలు పడుతున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం మీద పెనుభారం పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే ప్రతి రూపాయిని కూడా ఒడిసి పట్టుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటటువంటి సమయంలో ఇలాంటి ఆర్థిక భారం రమారమి అధ్యక్ష, ఇది 10,000 కోట్ల వరకు ప్రతి సంవత్సరం మన రాష్ట్రం మీద పెనుభారాన్ని చూపుతుంది. మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ఆదాయం రావడం తగ్గుతుంది, దానివల్ల ప్రభావం చూపుతుంది అన్నటువంటి దానికన్నా ఇక్కడ ప్రజలకు 5 కోట్ల ప్రజలకు ముఖ్యంగా పేదలకు మధ్యతరగతి వారికి కన్జంప్షన్ లెవెల్ పెంచి వాళ్ళ జీవన ప్రమాణం పెరుగుతుంది అన్నటువంటి దాంట్లో ఆయన ఆలోచనని మనం అభినందించాలి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు జిఎస్టీ ద్వారా తగ్గేటటువంటి దాంట్లో ఖచ్చితంగా కొనుగోలు శక్తి పెరుగుతుంది అధ్యక్ష. కొనుగోలు శక్తి పెరిగినప్పుడు జీవన ప్రమాణాలు పెరుగుతాయి. దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ జిఎస్టీ తగ్గుదలని మరి ఆమోదించి అంగీకరించినటువంటి ముఖ్యమంత్రిగా మనం ఈ సభ ద్వారా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అభినందించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు ఎలా 7,000-8,000 కోట్లు ఉన్నటువంటి భారం పడడం, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో సూపర్ 6 ని ఒకవైపు అమలు పరుస్తూ ఉండడం ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలకైతే మతిపోయింది అధ్యక్ష, మాట్లాడడానికి నోరు కూడా రావడం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఒక విశ్వాసం అధ్యక్ష. ఈ జిఎస్టీ తగ్గడం వల్ల ఏ పరిశ్రమల వస్తువులకైతే డిమాండ్ పెరుగుతుందో తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుందో దాని అనుబంధ పరిశ్రమలు కూడా పెరుగుతాయి అధ్యక్ష. ఒక్క ఎగ్జాంపుల్ ఆటోమొబైల్స్ ఉన్నాయి అధ్యక్ష. వాహనాల మీద పన్ను తగ్గించడం ద్వారా వాహనాలు కొనుగోలు ఎక్కువైనప్పుడు వాటి అనుబంధంగా ఉన్నటువంటి టైర్లు కానీ, బ్యాటరీలు కానీ, లేదా వాటి ఎలక్ట్రానిక్స్ కానీ, స్టీల్ కానీ, ఇవన్నీ కూడా అనుబంధ పరిశ్రమలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ అనుబంధ పరిశ్రమలు కొద్దిగా ఎంఎస్ఎంఏలో ప్రవేశపెట్టి వాళ్ళకి కొంత సబ్సిడైజ్ చేసి నిరుద్యోగ యువతను గన ప్రోత్సహించినట్లయితే చిన్న చిన్న పరిశ్రమలు, చిన్న చిన్న ఇతర అంటే డీసెంట్రలైజ్డ్ మోడల్లో కానీ చేయగలిగితే మన నిరుద్యోగ యువతకు యువనేత నారా లోకేష్ బాబు గారు మన 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆన్ రికార్డు 5 లక్షల ఉద్యోగుల వరకు ఇవ్వగలిగాం. ఇంకా మిగిలినటువంటి వారికి కూడా ఇవ్వడానికి సరిపడా ఎంఎస్ఎంఈలని మనం ప్రోత్సహించినట్లయితే బాగుంటుందన్న సూచనలతో నాకు ఈ అవకాశం కల్పించినందుకు తమరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ప్రధాన ఆదాయంగా ఉన్న ఎక్సైజ్ ఆదాయం కానీ అమ్మకపు పన్నే రాష్ట్రాలకు ప్రధాన ఆదాయం కనుక దెబ్బతింటే ఎలాగనే విధానం వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున దీన్ని సమర్థించారు. సమర్థించడమే కాదు, రాబోయే రోజుల్లో మేలు జరుగుతున్న భావనలో కూడా వారు అందరిని ఒప్పించడం జరుగుతూ ఉంది. అప్పుడు సంవత్సరానికి 2 లక్షల కోట్లు మాత్రమే వస్తుందని ఒక అంచనాతో దిగినప్పుడు ఈ రోజున దాదాపుగా నెలకి 2 లక్షల కోట్లు నెలకే వస్తూ ఉంది కేంద్ర ఆదాయం. ఒకప్పుడు సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, ఐటీ డిపార్ట్మెంట్ కానీ దుకాణాల దగ్గర నెల వచ్చి మామూలు వసూలు చేసుకునేవాడు. విజిలెన్స్ వాళ్ళు అయితే, సివిల్ సప్లై విజిలెన్స్ అయితే అదొక నెల పన్నులు వసూలు చేసుకున్నట్టు మామూలు వసూలు చేసుకునే పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత చట్టాల్లో మార్పు తెచ్చిన ఫలితంగా ఇవాళ సెల్ఫ్ అసెస్మెంట్ స్కీమ్ వచ్చింది అధ్యక్ష. దానికి వచ్చిన తర్వాత పన్నులు పెరిగినాయి, ఆదాయాలు పెరిగినాయి, అసెస్మెంట్లు పెరిగినాయి. కేంద్రానికి కూడా ఐటీ ద్వారా కానీ అమ్మక పన్ను ద్వారా భారీ ఎత్తున ఇన్కమ్ వస్తూ ఉంది. ఇవాళ తీసుకున్న సంస్కరణలు
20 కింద తీసుకున్న సంస్కరణలో నిత్య జీవసాధారణ వస్తువులు కానీ నిత్య ఔషధాలకు కానీ మేలు జరిగేలాగా కార్యక్రమం తీసుకున్నారు. అంటే వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం కోసం అప్పటికి చాలా తగ్గించారు. కొన్ని 0 పాయింట్కి తీసుకెళ్ళి చాలా సంతోషం. వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలాగా 0 పాయింట్కి తీసుకెళ్లారు. ఇవాళ అందరం హర్షిస్తా ఉన్నాం. ఎంత పన్నులు తగ్గితే అంత వాల్యూ పెరిగింది అధ్యక్ష. టర్న్ ఓవర్ పెరగాలి. మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. నెంబర్ 2 బిజినెస్ ఉండడానికి వీలు లేదు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరూ పన్నులు కట్టాల్సిందే. ఈ దేశం ముందుకు నడవాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలన్నా చంద్రబాబు గారి ఆశీర్వచనాల వల్ల, ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల, కేంద్రాన్ని ఒప్పించడం వల్ల, మోడీ ఆయన వాజ్పేయి గారి సహకారం వల్ల ఇవాళ పీపీపీ ప్రాజెక్టులు వచ్చినాయి అధ్యక్ష. ప్రైవేట్ ఆపరేటర్లు వచ్చేసి నిర్మాణం చేసి ప్రభుత్వానికి ఇవాళ లక్షల కోట్ల ఆదాయం వస్తుంది అధ్యక్ష. హైవే ట్యాక్సెస్ వల్ల, టోల్ గేట్ వల్ల. దానివల్ల దేశంలో అనేక రహదారులు వేసే కార్యక్రమం వస్తుంది. అలాగే ఈ సంస్కరణల ఫలితం దేశానికి రావాల్సిన అవసరం ఉంది. వాల్యూమ్ పెరగాలి. భారతదేశం కూడా నెంబర్ 2కి వెళ్ళిపోవాలి. నెంబర్ 2 స్థాయికి జీడిపి పెరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదైతే ఈ GST 2 సంస్కరణలు ఫలితాలు ఇస్తాయి, నేను చెప్పాను 2 లక్షల కోట్లు అనుకుంది 24 లక్షల కోట్లకి ఎలా పెరిగిందో రేపు ఇంకా ఇవాళ తగ్గించిన ఫలితానికి ఇంకా పెరుగుతుంది. వాల్యూమ్ పెరుగుతుంది. పన్నులు పెంచే వాళ్ళు పెరుగుతారు. ఇవాళ IT రిటర్న్స్ పెరిగిపోయినాయి అధ్యక్ష. ఎవరు అడగకుండా రిటర్న్స్ పెరుగుతున్నారు. IT అధికారులు ఇళ్లకు రావడం లేదు, కార్యాలయాలకు రావడం లేదు. సేల్స్ ట్యాక్స్ అధికారులు వచ్చి దాడులు చేయటం లేదు, బిజినెస్ వాళ్ళు దాడులు చేయటం. కానీ నిజాయితీగా వ్యాపారం చేసే విధానంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు రాను. దీన్ని పూర్తిగా సమర్థిస్తూ ప్రధానమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనందరం ఆమోదిస్తున్నాం. ముఖ్యంగా దీనికి పూర్తిగా సహకరిస్తున్న మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో సంస్కరణలకు నాంది పలికినప్పుడు, పివి నరసింహారావు గారు సంస్కరణలు పెట్టినప్పుడు అమలు చేసిన చంద్రబాబు గారు ఫలితం దెబ్బతిన్నాం. సంస్కరణ అమలు చేసినప్పుడు విద్యుత్ రంగంలో వచ్చిన సంస్కరణలు ఆ సంవత్సరం ఆ ఎన్నికల్లో మేము దెబ్బతిన్నాం. కానీ ఫలితం వచ్చింది. సంస్కరణ ఫలితంగా విద్యుత్ రంగంలో పెనుమార్పులు వచ్చాయి. ఇవాళ అలాగే ఈ సంస్కరణను ప్రతిపాదించడమే కాదు, దాన్ని సమర్థిస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తూ సహకారం అందిస్తున్న చంద్రబాబు గారు కూడా అభినందనలు తెలియజేస్తూ పయ్యాల శేషవరావు గారు ప్రవేశపెట్టిన ఈ సంస్కరణ సబ్జెక్ట్ ని ఆమోదిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. ఈ రోజు భారతదేశాన్ని మార్గనిర్దేశం చేస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు దసరా కానుకగా భారతదేశ ప్రజానీకంలో దాదాపు 150 కోట్ల మందికి లబ్ధి చేకూర్చే విధంగా GST 2.0ని ఆవిష్కరించబోతున్నారు అధ్యక్ష. భారతదేశం యొక్క వస్తువులు మరియు సేవల పన్ను ఇటీవల జరిగిన ముఖ్య సంస్కరణలు విస్తృతంగా GST 2గా పిలువబడుతున్నాయి. ఇవి వినియోగదారులు, వ్యాపారాలు మరియు విస్తృత ఆర్థిక వ్యవస్థలో ఆశావాద తరంగాన్ని సృష్టించాయి అధ్యక్ష. సరళీకృత పన్ను నిర్మాణం మరియు హేతుబద్ధీకరణ చుట్టూ కేంద్రీకృతమైన ఈ మార్పులు ధరలను తగ్గించడానికి, సమ్మతిని సులభతరం చేయడానికి మరియు ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడానికి వాటి సామర్థ్యాన్ని ప్రశంసించబడుతున్నాయి అధ్యక్ష. ముఖ్యంగా సాధారణ పౌరుడికి GST 2.0 యొక్క అత్యంత తక్షణ మరియు స్వాగతించదగిన ప్రభావం విస్తృత శ్రేణి వస్తువులు మరియు సేవల తుది ధరల్లో తగ్గింపు, ముఖ్యమైన అంశాలు రోజువారీ వస్తువులపై తక్కువ ధరలు, అనేక గృహోపకరణ మరియు ముఖ్యమైన సేవలపై రేటు తగ్గింపులు వినియోగదారులకు ప్రత్యక్ష పొదుపు దారితీస్తాయి అధ్యక్ష.